హలో వ్యూవర్స్, నేను మీ కిట్టు. వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఇంక ఈరోజు బిగ్ బాస్ రివ్యూ గురించి మనం మాట్లాడుకుంటే, బిగ్ బాస్ ఎక్కడో ఆల్రెడీ విన్నర్‌ని డిక్లేర్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా నాగమణికంఠ, 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 నాగమణికంఠనే కనిపిస్తున్నాడు. ఫుల్ ఆఫ్ ఫుటేజ్ నాగమణికంఠతో నిండిపోతుంది. అంటే మార్నింగ్ లేసి చూస్తే మణికంఠ కనిపిస్తాడు. ఆఫ్టర్‌నూన్ మణికంఠ, ఈవినింగ్ మణికంఠ, మిడ్‌నైట్ మణికంఠ, ఎపిసోడ్‌లో మణికంఠ, ఎక్కడ చూసినా మణికంఠే 24 అవర్స్‌లో. అంటే ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, అక్కడున్న అందరి హౌస్‌మేట్స్ కంటే మణికంఠ ఒక పర్సెంట్ గాని, 2% గాని, 100% గాని ఎక్కడైనా సరే ఎక్కువగానే కనిపిస్తున్నాడు. ఆల్మోస్ట్ అక్కడున్న హౌస్‌మేట్స్ అందరూ మణికంఠ కంటే తక్కువగానే కనిపిస్తున్నారు. అంటే మణికంఠకి బిగ్ బాస్ ఆ కనిపించే ఛాన్స్ ఇస్తున్నాడా? లేకపోతే ఆడకపోవడం వల్ల మణికంఠ కనిపిస్తున్నాడనేది మనకైతే అర్థం కావట్లేదు. అండ్ ఇంకా బిగ్ బాస్ ఫుల్లీ అంటే హౌస్‌మేట్స్ కూడా వాళ్ళకిచ్చే అంటే మణికంఠని ఇక్కడ హైప్ చేయడానికి ఎక్కడైతే బిగ్ బాస్ ప్రయత్నిస్తున్నాడో, దాన్ని తగ్గించడానికి హౌస్‌మేట్స్‌కి కూడా అంతే అవకాశం ఇస్తాడో, ఆ అవకాశాన్ని ఎక్కడ హౌస్‌మేట్స్ సరిగ్గా యుటిలైజ్ చేసుకోలేదు అన్నట్లు కనిపిస్తుంది. ఇంకా మణికంఠ అని ఎందుకంటున్నా అంటే, మణికంఠ ఫుల్ ఆఫ్ ఫుటేజ్ అన్నమాట. ఏ సీజన్‌లో బిగ్ బాస్ తెలుగు ఎపిసోడ్స్ లైక్ సీజన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సీజన్స్‌లో ఏ సీజన్‌లో లేనటువంటి ఒక కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారా? అంత కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే ది వన్ అండ్ ఓన్లీ నాగమణికంఠ. అంత కంటెంట్ ఇస్తున్నాడు. ఖాళీగా ఉండడు ఆ అబ్బాయి. ఏదో ఒక పని. అసలు నేను మొన్న ఒక ప్రోమోలో చూసా. అండ్ ఏంటంటే పొద్దున్నే ఎవ్వరు లేకముందే లేసేసి, ఈయన స్నానం చేసేసి, తింటూ, పాత్రలు కడిగేస్తూ ఇలా కంటెంట్ ఇవ్వడానికైతే 99% ఆయన 100% కాదు 200% పెడుతున్నాడు ఎఫర్ట్స్. ఎఫర్ట్స్ పెట్టినందుకు గాను జనాలకు గాను మణికంఠకి అంతే ఫాలోవర్స్ పెరుగుతున్నారు. అంతే మణికంఠని లైక్ చేస్తున్నారు. ఓట్స్ కూడా మణికంఠకి అదే విధంగా ఏస్తున్నారు. ఇక్కడెక్కడో ఆహ్, చిన్న ఇదనిపిస్తుంది. అంటే మణికంఠకి ఆల్మోస్ట్ ఇంక విన్నర్‌ని చేసేసాడు బిగ్ బాస్. విన్నింగ్ క్వాలిటీస్ ఉన్నాయి మణికంఠలో అనేలాగా కనిపిస్తుందనమాట. ఆయన ఏడవడం అనేది ఆయన సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఏడుస్తున్నాడే తప్ప, ఇక్కడెక్కడ అందరూ హౌస్‌మేట్స్ అంతా ఏమనుకుంటున్నారంటే సింపతి గేమ్ ఆడుతున్నాడు. యాక్చువల్‌గా సింపతి గేమ్ అయితే కాదు. బట్ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఏడుస్తాడు. ఇంకా మణికంఠ ఫుల్ ఆఫ్ ఫుటేజ్ అనమాట. ఇప్పుడు కావాల్సింది కంటెంట్. ఇంకా ఎవరిస్తున్నారంటే మణికంఠ ఎక్కడ చూసినా మణికంఠే. ఇంకా అలా అని చెప్పి హౌస్‌మేట్స్ అంతా ఏం చేయట్లేదా అంటే చేస్తున్నారు. బట్ కనిపించట్లేదు. మొన్న గూడా యష్మి విన్ అయితది. యష్మి విన్ అయ్యి మణికంఠ ఓడిపోతే ఇక్కడ యష్మి హైలైట్ అవ్వాలి గదా! విన్ అయిన కంటెస్టెంట్. కానీ మణికంఠ హైలైట్ అవుతాడు. సో దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే మణికంఠ చాలా హైలైట్ అవుతున్నాడు. మణికంఠని విన్నర్ చేసే అవకాశాలు గూడా కనిపిస్తున్నాయి. ఈరోజు ఎపిసోడ్‌లో కిరాక్ సీత గూడా మాట్లాడుతూ "అరేయ్! నిన్ను ఎలిమినేట్ చేసేయాలిరా" అంటది. అంటే నాకు నిజమే అనిపించింది. వాడుంటే హౌస్‌మేట్స్ అందరూ ఏదో ఉండనట్లే ఉన్నారు. అంతా మణికంఠనే. ఇంక ఈరోజు గూడా ఒక బిగ్ బాస్ అందరిని కన్ఫెషన్ రూమ్‌లోకి రమ్మంటారు. ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి. నీ ఫ్రెండ్ ఎవరు? నీకు నచ్చిన వాళ్ళెవరు? నీకిష్టమైన వాళ్ళెవరు? ఇలా అడుగుతాడనమాట. ఒక్కొక్క పేరు చెప్తారు. అండ్ ఇంకా యష్మి, నిఖిల్ పేరు, పృథ్వీ పేరు చెప్తది. అండ్ ప్రేరణ పేరు చెప్పలేదని ప్రేరణ ఫీల్ అయిపోతది. పృథ్వీని పిలిస్తే పృథ్వీ నిఖిల్ పేరు, యష్మి పేరు చెప్తాడు. ఇక్కడ విష్ణు ఫీల్ అయిపోతది. ఇక్కడ గూడా వాళ్ళు లవ్ ట్రాక్ అనేది తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు బిగ్ బాస్ అని మనము ఖచ్చితంగా చూడొచ్చు. ఎందుకంటే మళ్ళీ "నువ్వు ఎవరి పేరైనా మర్చిపోయావా?" అని అడుగుతాడు. అప్పుడు విష్ణు బిగ్ బాస్ అని చెప్తాడు. అంటే బిగ్ బాసే మరీ రెచ్చగొట్టి ఎక్కడో ప్రేమను పుట్టించి ఒక లవ్ ట్రయాంగిల్ తీసుకెళ్దామనే విధంగా అయితే బాగా కనిపిస్తుంది. సో, ఇంకా బయటకొచ్చిన తర్వాత విష్ణు ఫీల్ అయితది. "అరే! నా పేరు మర్చిపోయావురా" అంటే హగ్ చేసుకొని ఇలా పైకెత్తాడనమాట విష్ణుని. సో, ఇంకా అక్కడితో లవ్ ట్రాక్ కూడా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. కానీ అంత పండట్లేదు. బట్ మణికంఠదైతే ఈయన ఏదైతే పోర్ట్రే చేయాలనుకుంటున్నాడో మణికంఠని, దానికి 100% కాదు 200% పోర్ట్రే అవుతున్నాడు మణికంఠ. ఏ ఫుటేజ్‌లో చూసినా, ఎప్పుడు చూసినా నువ్వు 'బిగ్ బాస్' 24 అవర్స్ లైవ్ చూసినా గూడా ఎక్కువ మణికంఠనే కనిపిస్తున్నాడు. ఇంకా మణికంఠని పిలుస్తారు. మణికంఠని పిలిచి నీకిష్టమైన వాళ్ళెవరంటే నబీల్ అంటాడు. నబీల్ అని ఎందుకన్నాడంటే, నబీల్ మణికంఠ లోలో ఉన్నప్పుడు మణికంఠ దగ్గరికెళ్ళి "నువ్వు నాతో షేర్ చేసుకో. నువ్వు ఎవరితో చేయకు. అలా ఉండు, ఇలా ఉండు" అనేది నబీల్. నబీల్‌కి కూడా ఇక్కడ విన్నింగ్ క్వాలిటీస్ అనేవి చాలా బాగున్నాయి.
అండ్ యాక్చువల్‌గా చెప్పాలంటే నిఖిల్‌కి ఆ ఛాన్సెస్ ఎక్కువున్నాయి విన్ అయ్యే ఛాన్సెస్. బట్ నిఖిల్ యూటిలైజ్ చేసుకోవట్లేదు వాటిని. యూటిలైజ్ చేసుకోకుండా ఎక్కడో గేమ్‌ని లాస్ట్ టైమ్ సోనియా ఉంది కాబట్టి గేమ్ ఆడట్లేదు అనుకున్నారు గానీ, బట్ సోనియా ఎళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ఇంప్రూవ్‌మెంట్ అనేది కొంచెం కనిపించింది గానీ, మరీ అంతైతే లేదు. నబీల్ కూడా బాగా హైలైట్ అవుతున్నాడు. ఇక మణికంఠ, నబీల్ వీళ్ళిద్దరు బాగా హైలైట్ అవుతున్నారు. నబీల్ కూడా ఆయనకు తగ్గట్టు కంటెంట్ ఇస్తున్నాడు. అదే కాకుండా ఆయన మాట్లాడే విధానం ఏదైతే ఉంటుందో దానివల్ల ఆయన చాలా, 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 చాలా హైలైట్ అవుతున్నాడు. అండ్ ఇంకా లాస్ట్‌లో యష్మిని పిలుస్తాడు. యష్మిని పిలిచి మణికంఠకి వాళ్ళ వైఫ్ నుంచి ఫుడొచ్చింది. నిఖిల్‌కి వాళ్ళ మదర్ నుంచి ఫుడొచ్చింది. నువ్వు ఇందులో ఎవరికిస్తావు అని అడుగుతాడు. ఇదంతా టీవీలో నుంచి మన హౌస్‌మేట్స్ అంతా చూస్తా ఉంటారు. అప్పుడు మణికంఠ యష్మి ఫస్ట్ టైమ్ ఏం చెప్తది నిఖిల్‌కి ఇవ్వాలనుకుంటున్నా బిగ్ బాస్ అంటది. మళ్ళీ అడుగుతాడు బిగ్ బాస్. మళ్ళీ ఆలోచించి నేను నిఖిల్‌కే ఇవ్వాలనుకుంటున్నాను బిగ్ బాస్ అంటది. మళ్ళీ అడుగుతాడు. "నువ్వు మణికంఠ గురించి ఏమి ఆలోచించట్లేదా? మణికంఠని ఆలోచించట్లేదా?" అంటే ఇలా పెట్టి "ప్లీజ్, ప్లీజ్ యష్మి ప్లీజ్" అంటాడు మణికంఠ. అలా ఆయన ముందే ఎమోషనల్ గదా! ఇంకా వైఫ్ అనేసరికి మనకు తెలిసిందే ఆయన విడిపోయారని. ఆమె యూఎస్‌లో ఉంది. ఈయన ఇండియాలో ఉంటున్నాడని. మళ్ళీ కలవాలని, నా పాప కావాలి, నా వైఫ్ నాకు కావాలి, మా అత్తమామలు నాకు కావాలని ఆయన ఏడవడం గూడా జరిగింది. సో, ఈ ఎమోషనల్‌గా కంటెంట్ యష్మి నిఖిల్‌కి కాకుండా మణికంఠకి ఫుడ్ ఇచ్చుంటే చాలా బాగుండనిపించింది. బట్ యష్మికి నిఖిల్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి నేను నిఖిల్‌కే ఇవ్వాలనుకుంటున్నా అని అంటది. బట్ ఇంకా మణికంఠ గురించి తెలిసిందే గదా! సో, ఇంకా ఫుల్ ఫీల్ అయిపోయి ఏడ్చేస్తాడు మనోడు. అందరూ కంట్రోల్ చేయడానికి కూడా ప్రయత్నిస్తారు గానీ, మనోడు కంట్రోల్ అవ్వడు మనకు తెలిసిందే. ఇక్కడ గూడా కంటెంట్ ఇస్తున్నాడు. అక్కడ గూడా ఆయన అరవడం, ఏడవడం, "యష్మి ప్లీజ్, యష్మి ప్లీజ్" ఇట్లా కంటెంట్ అనేది 100% కాదు 200% వస్తుంది మణికంఠ నుంచి. ఇంకా బయటకొస్తాడు. బయటకొచ్చిన తర్వాత వాళ్ళ వైఫ్ పేరు పెట్టి "ఐ లవ్ యూ ప్రియా, ఐ లవ్ యూ" అని అరుస్తాడు. ఇదైతే జనాలకి గూస్ బంప్స్ వచ్చినాయని చాలా మంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఆల్‌మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి వాళ్ళు మాట్లాడుకోవట్లేదు. విడిపోయి ఉన్నారు. ఆ అమ్మాయి యూఎస్ నుంచి సమ్ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఏదో జరిగింది. బట్ ఈ షో ద్వారా అయినా గూడా వాళ్ళిద్దరు కలుసుకునే అవకాశాలయితే ఉంటాయి. వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఆ బిర్యానీనో ఏదో సంథింగ్ ఫుడ్ రావడం వల్ల ఫుడ్ రిలేటెడ్. ఆ ఫుడ్ ఇవ్వకపోవడం వల్ల గూడా మణికంఠ బాధపడిపోయి బయటకెళ్ళి ఇలా అరుస్తాడనమాట. "ప్రియా ఐ లవ్ యూ" అని చెప్పేసి. ఇంకా ప్రియా ఫ్యామిలీ ఎపిసోడ్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. నిజంగానే ప్రియా వస్తుందా? లేకపోతే రాదా? ఏంటసలు వాళ్ళు మళ్ళీ కలుసుకుంటారని మణికంఠ చెప్పానుగా ఫస్ట్ నుంచి నేనేం చెప్తున్నా మణికంఠ హైలైట్ అవుతున్నాడు, మణికంఠ హైలైట్ అవుతున్నాడు. ఎందుకంటున్నా అంటే ఫ్యామిలీ ఎపిసోడ్‌లో గూడా మణికంఠ కోసం ఎదురు చూసే ఆడియన్స్ 90% మెంబర్స్ ఉన్నారు. మణికంఠ వాళ్ళ వైఫ్‌ని విడిపోయారు గాబట్టి మళ్ళీ కలుస్తదా లేదా? మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకటవుతారా లేదా? అనేది జనాల్లో ఇంటెన్షన్ అనేది పెరిగిపోయిందనమాట. చూడాలి మనం. ఫ్యామిలీ ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది? మణికంఠని విన్నర్ చేస్తారా? అంటే విన్నింగ్ క్వాలిటీస్ గూడా ఉన్నాయి మణికంఠలో. అంతే కంటెంట్ ఇస్తున్నాడు. 90% ఆయనే కనిపిస్తున్నాడు. ఎక్కడ జూషినా గూడా ఫుటేజ్ ఆయనదే ఉంటుంది గాబట్టి చెప్పలేము ఆయనకు కూడా మిగతా హౌస్‌మేట్స్ గూడా అదే అంటున్నారు. మణికంఠకి మనం ఇంత ఛాన్స్ ఇవ్వకూడదు. మణికంఠని మనం హైలైట్ చేయొద్దు. మణికంఠని మనం నామినేట్ చేయొద్దు. నామినేషన్ చేస్తున్నాడు కాబట్టే ఆయన హైలైట్ అవుతున్నాడు. నామినేషన్ చెయ్యకపోతే ఆయన హైలైట్ అవ్వడు గదా! అని హౌస్‌మేట్స్ కూడా కొంచెం డెసిషన్ తీసుకున్నట్లున్నారు. అయినా గూడా మనోడు కంటెంట్ అయితే ఇస్తాడు. ఇస్తూనే ఉంటాడు గూడా. ఎందుకు ఆయనకు గేమ్ మీద మంచి అవగాహన ఉంది. మంచి ప్లాను. థిస్ బాయ్ మేడ్ ఫర్ బిగ్ బాస్ అనే విధంగా ఆడుతున్నాడు మణికంఠ. ఏ సీజన్‌లో లేడు ఇలాంటి కంటెస్టెంట్. ఈ సీజన్‌లో మణికంఠ ఉన్నాడు. చాలా గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. దాన్ని ఆపర్చునిటీ రావడం అనేది ఒక ఎత్తయితే, దాన్ని యుటిలైజ్ చేసుకోవడం అనేది ఇంకో ఎత్తు. సో, దాన్ని యుటిలైజ్ అయితే మణికంఠ బీభత్సంగా వాడుకుంటున్నాడు. దాన్ని గూడా బిగ్ బాస్ గూడా చూపిస్తున్నాడు. సో, ఈ ఎమోషనల్ ఎపిసోడ్ అయితే అలా ఎమోషనల్‌గా ముగిసింది. చూడాలి ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతదో. యాక్చువల్‌గా మర్చిపోయాను. ఆదిత్య ఓం గారికి బిర్యానీ పంపమని అడిగారంట. సో, కట్ చేస్తే ఆయన ఎలిమినేషన్ అని తెలిసిపోయింది. సో, రేపు ఇంకా స్టేజ్ మీదకి రాబోతున్నాడు ఆదిత్య ఓం. ఇంకా నైనిక గూడా నామినేషన్‌లో ఉంది. 'నైనిక' గూడా డబుల్ ఎలిమినేషన్. ఈ సీజన్‌లో అయితే 3 డబుల్ ఎలిమినేషన్‌లు ఉండబోతున్నాయని అన్నారు. ఇవి ఇంకా ఫస్ట్ ఎలిమినేషన్ మేబీ ఆదిత్య అండ్ 'నైనిక' గారు అయ్యుండొచ్చు. అయ్యే ఛాన్సెస్ గూడా 100% ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతదా ఏంటి అనేది రేపటి గురించి వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి ఇండియా నెక్స్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ.